మనకి ఢిల్లీ నుంచి చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. చిలకమర్తి గారు, ఈ చంద్రగ్రహణం గురించి మీరేం చెప్తారు? కుంభరాశిలో శతభిష నక్షత్రంలో భాద్రపద మాస పౌర్ణమి రోజు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:30 నుండి 3:30 మధ్య ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం చేత సాయంత్రం 6 గంటల లోపే మీ యొక్క నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు, ఆహారం వంటి ముగించుకోవడం మంచిది. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 6 వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి, మిథున రాశి, అలాగే సింహరాశి. ఈ 4 రాశుల మీద కొంత ప్రభావం అధికంగా ఉంది. ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు వారు గ్రహణ శాంతులు చేసుకోవడం మంచిది. వెండిని, ఇది చంద్రగ్రహణం అవడం చేత వెండిని దానం ఇచ్చుకోవడం, రాహు జపం వంటివి చేసుకోవడం, శివారాధన వంటివి చేసుకోవడం మంచిది. గ్రహణం ఒక మంచి అవకాశం. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటివి ఆచరించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పాయి. అటువంటి ఈ చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో నిద్రపోకూడదని కూడా శాస్త్రం చెప్తుంది. ఆ సమయంలో జపం వంటివి చేసుకుంటూ దేవుడి వద్ద దీపాన్ని ఒకటి వెలిగించి మీరు ధ్యానం, జపం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణానికి పూర్వం, గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం వంటివి ఖచ్చితంగా ఆచరించాలి. గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు వంటివి, దానాలు వంటివి, బియ్యం, వెండి వంటివి దానం చేసుకోవడం, నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ రకంగా 7 సెప్టెంబర్ 2025 ఈ రాశుల వారు ఈ యొక్క జపతపాదులు, దానాలు వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, ఈ గ్రహణ ప్రభావం భారతదేశానికి కొంత అనుకూలంగా ఉంది. అయితే కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఈ గ్రహణ ప్రభావం ఆసియా ఖండంలో జరగడం చేత ఇన్ఫ్లేషన్ వంటివి పెరగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి. యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటివి కావచ్చు, ఎక్కడైనా యుద్ధాలు ఆపుదామనుకునే ప్రయత్నాలు ఆగవు సరికదా, యుద్ధ వాతావరణాలు పెరగబోతున్నాయి. భారతదేశానికి కూడా కొంత ఈ యుద్ధ వాతావరణ భయాలు మాత్రం ఇబ్బంది పెడతాయి. కొంతమందికి ఉద్యోగాలు వంటివి కూడా కొంత కోల్పోయే స్థితి ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు, సింహరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, అలాగే మిథున రాశి వారు, ఇటువంటి రాశుల్లో ఉన్నటువంటి వారు, ఏలినాటి శని వంటి ప్రభావాల్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. ధన్యవాదాలు చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు. 2-3 నిమిషాల్లో మొత్తం చంద్రగ్రహణం గురించి స్పష్టమైన అవగాహన కల్పించారు. ఇక రవిశంకర్ గారు, చెప్పండి. రవిశంకర్ గారు, ఇప్పుడు చంద్రగ్రహణం వేళ మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ సమయం ఎలా గడిపితే ప్రజలకు మేలు జరుగుతుంది? ఇక చంద్రగ్రహణానికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆహార నియమాలు అనేవి చాలా ముఖ్యం. అంటే తొందరగా అరిగేటువంటి ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా వచ్చేటప్పటికి వయోవృద్ధులు, చిన్నపిల్లలు కూడా వచ్చేటప్పటికి ఒక 3 గంటల ముందుగానే ఆహారాన్ని భుజించడం. ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి మనకు కనీసం 2-3 గంటలు ట్రాన్సిట్ టైం పడుతుంది కాబట్టి, ఎందుకంటే ఫుడ్ అనేది ప్రయాణం చేయడానికి అంటే అరుగుదల శక్తి బట్టి మనం తినాలన్నమాట. ఎక్కువగా మితాహారం తింటాం. అదేవిధంగా లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవడానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి పట్టు సమయంలోనే వచ్చేటప్పటికి పట్టు స్నానం చేయాలి. తర్వాత విడుపు స్నానం ఎప్పుడైతే ఉంటుందో విడుపు స్నానం చేయాలి. ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే నీటి, మంచినీరు యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాల మీద మనకు తులసి, అదేవిధంగా అశోక చెట్లు ఆకులు కానీ, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి దర్భలు కానీ ఈ యొక్క పాత్రల మీద ఉంచుకొని పట్టు సమయం ముందే పెట్టుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే గ్రహణ సమయం జరుగుతుంటుందో ఆ యొక్క సమయంలో దేవతార్చన చేయాలి. దేవతార్చన చేయడం, అదేవిధంగా జపం చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో మనం చేసేటువంటి ఒకసారి జపం చేసినా సరే 1,00,000 సార్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఎంత ప్రతిఫలమో చూడండి. అంటే గ్రహణంలో మనకు భగవంతుడి యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉండేటైతే మన మనస్సు కూడా వచ్చేటప్పటికీ తదేకంగా వచ్చేటప్పటికీ భగవంతుడితో లీనమైపోయి ఉంటుంది. ఆ యొక్క సమయంలో మనం కనీసం ఒకసారైనా సరే, 4 సార్లు అయినా సరే, ఎన్నిసార్లు మనకు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ధ్యానాదులు చేసుకోవటం, ఇంట్లో దీపారాధన
చేసి వెలిగించి ఎప్పుడైతే గ్రహణం విడుస్తుందో గ్రహణ సమయంలో వచ్చినప్పటికీ మనకు అశౌచం అవుతాం. అంటే ఉండేటువంటి బట్టలు అదేవిధంగా మనకు యజ్ఞోపవీతం కూడా వచ్చినప్పటికీ అశౌచం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే గ్రహణం విడుస్తుందో అప్పుడు మళ్ళీ యజ్ఞోపవీత ధారణ, కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవడం, గాయత్రి మంత్ర జపం చేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, భోజన పదార్థాలు ఇవన్నీ కూడా కొత్తగా శుచిగా శుభ్రం చేసుకోవడం, ఇంట్లో ఉండే దేవతామూర్తుల పటాలన్నిటికీ మళ్ళీ క్లీన్ చేసేసి అన్నిటికీ బొట్లు పెట్టుకోవడం, మళ్ళీ దీపారాధన, మళ్ళీ ఉదయం పూట లేచి దీపారాధన కార్యక్రమాలన్నీ చేసుకోవటం, మళ్ళీ యాజ్ యూజువల్గా ఉండాలి. ఈ యొక్క పీరియడ్లో వచ్చినప్పటికీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వచ్చినప్పటికీ అంతగా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, దగ్గరగా వచ్చినప్పటికి ఇది షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే ముఖ్యంగా వచ్చినప్పటికి ఇందాక చెప్పిన విధంగా ఏవైతే ఈ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినటువంటి నాయకంటి గారు కానీ లేకుండా ఉంటే మన చిరకమర్తి ప్రభాకర్ శర్మ గారు చెప్పినటువంటి విధంగా ఈ యొక్క కుంభరాశి వారి మీద కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనుభవిస్తున్న సింహరాశి వారు, అదేవిధంగా అష్టమాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు, ఈ యొక్క రాశుల వారి మీద కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు బాత్ శని బాత్ అంటారన్నమాట. అంటే రాహువు శని లాంటి ప్రభావాన్ని ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది. అర్ధాష్టమ స్థితిలో మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దాని యొక్క ప్రభావం కూడా వచ్చినప్పటికీ కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రభావం అనేది మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి భయాందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే చంద్రుడు పూర్ణచంద్రుడు మనకు ఎప్పుడైనా సరే చంద్రగ్రహణం పూర్ణచంద్రుడు అంటే పూర్ణిమ రోజు జరుగుతుంది. అదేవిధంగా 15 రోజుల తర్వాత దీని గ్రహ ప్రభావం అనేది ఈ గ్రహణ ప్రభావం అనేది ఉండదు. ఎందుకంటే మళ్ళీ కొత్త చంద్రుడు ఉద్భవిస్తాడు, మళ్ళీ ఎదుగుదల ప్రభావంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ యొక్క దానాది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో దానాది కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చేయాలనుకున్నటువంటిది మొదటిది రాహు గ్రస్తంగా జరుగుతుంది కాబట్టి రాహుకి పరిహారంగా వచ్చేటప్పటికి మనం మినుములను దానం చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి చంద్రుడికి వీలైనంత అంటే మన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ డబ్బును పట్టేసేసి చంద్రుడికి వెండితో చేసినటువంటి నాగపడగ ఎవరికైనా దానమైన ఇవ్వచ్చు. లేనటువంటి వారు బియ్యాన్ని ఎంతో కొంత బియ్యాన్ని కానీ లేకపోతే పాలని కానీ ఆ శివాభిషేకాన్ని అంటే శివలింగానికి పాలతో అభిషేకం చేసినా సరే ఆ యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. పెరుగు అదేవిధంగా పంచామృతంతో చేసినటువంటి అభిషేకం కూడా శివుడికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది తగ్గిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా నిద్రావస్థలో ఉండాల్సినటువంటి నిద్రావస్థలో చిన్నపిల్లలు అయితే నిద్రపోతూ ఉంటారు, వారిని మనం ఏం చేయలేం. కానీ పెద్దలు వీలైతే మటుకు మంత్రజపం చేసుకోవటం, గాయత్రి మంత్ర జపం చేసుకోవటం కానీ లేకుంటే రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం కానీ దుర్గాదేవి రాహుగ్రహానికి అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారిని పూజించినట్లయితే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అదేవిధంగా వచ్చినప్పటికీ రాహు మనసుని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాడు. చంద్రుడు కూడా మనస్సో జాతః అంటారు, చంద్ర మనస్సో జాతః అంటారు. కాబట్టి చంద్రుడు కూడా మనస్సుకి ప్రభావితం చేసేటువంటి గ్రహం కాబట్టి ఈ యొక్క గ్రహాలకి ప్రభావం మానసికంగా మన మీద పడకుండా ఉండటానికి ఈ యొక్క నియమాలు పాటిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు రవికృష్ణ శర్మ గారు.